హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్ దగ్గర ఆ తొక్కిస్లాట్లో ఆ మహిళ చనిపోయింది. ఏంటి సార్ మరి ఘోరంగా ఉంది? సరే, ముందుగా మైత్రి మూవీస్ వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు, అది చదువుదాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్ట్ బ్రోకెన్ బై ద ట్రాజిక్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ లాస్ట్ నైట్ స్క్రీనింగ్. అవర్ థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ and young child undergoing medical treatment. We are committed to standing by them and extending all possible support during this difficult time. With deep sorrow, Maitri Movie Makers. అంటే వీళ్ళు తెలుగులో అనువాదం ఇస్తే ఏమంటారంటే, వీళ్ళు చాలా బాధపడుతున్నాము, చాలా డీప్ సారో చూపిస్తున్నాము అని చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. రేవతి అనే 39 ఏళ్ల మహిళ, తేజ అనే కొడుకు, ఇంకొక కూతురు, హస్బెండ్తో అమ్మా నేను చూస్తే ఫస్ట్ షోనే చూస్తా, నేను బన్నీ అల్లు అర్జున్ ఫ్యాన్, నాకు ఫస్ట్ షోనే వెళ్ళాలి, నేను ప్రీమియర్ షోనే చూడాలి అంటే దిల్సుఖ్ నగర్లో ఉన్న వీళ్ళు ఆమె ఎంత వద్దన్నా అబ్బాయి వినకపోతే కొడుకు మీద ప్రేమతో ఆ తల్లి ఆ తండ్రిని కన్విన్స్ చేసి, డబ్బులు లేకపోయినా టైట్ ఉన్న పరిస్థితి, టికెట్ 1100 అక్షరాల రవి గారు, టికెట్ 1100 రూపాయలు పెట్టి కొనుక్కొని ఫ్యామిలీ సంధ్యా థియేటర్ దగ్గరికి వస్తాం జరిగింది. థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత తల్లి కొడుకు ఒకవైపు, తండ్రి కూతురు ఒకవైపు ఉన్నారు ఆ రష్ వల్ల. ఓకే, అప్పటికి తండ్రి భయపడి తల్లికి ఫోన్ చేస్తాం జరిగింది. ఎక్కడున్నారు మీరు, నాకు కనిపించట్లే అని. ఫోన్ ఎత్తింది అమ్మ, ఎత్తి నేను ఇట్లా ఇటు సైడ్ ఉన్నాను, టెన్షన్ పడకండి అని. అప్పుడు కొంచెం పర్వాలే, ఖాళీగానే ఉంది. ఫోన్ కట్ చేసిన తర్వాత తండ్రి వెంటనే పెద్ద పెద్ద కార్లు వచ్చాయి, ఆ కార్లో దిగాడు మన హీరో అల్లు అర్జున్. మన హీరోని చూస్తానికి చుట్టుపక్కల జనాలందరూ మూకుమ్ముడయి ఒక్కటేసారి 1000 మంది కూడా పట్టని ప్లేస్లో 1000 మంది జనాలు వచ్చేసరికి బౌన్సర్లు వాళ్ళ మీద పడి చెలరేగిపోయి, బౌన్సర్లు వాళ్ళ మీద వాళ్ళని చెదరగొట్టే పరిస్థితుల్లో చెదిరిపోయిన జనాలు వెళ్ళి రేవతి కొడుకు మీద ఫస్ట్ పడితే, ఆ రేవతి ఆ కొడుకుని కాపాడాలి అని ఆ జనాల్లోకి దూరి ఆ కొడుకు పైన ఇలా పడితే తొక్కిసలాటలో ఆ తల్లి చనిపోయి, ఆ తల్లి కింద నలిగిపోతున్న పిల్లవాడు ఇప్పుడు వెంటిలేటర్లో హాస్పిటల్లో ఉన్నాడు. అది జరిగిన పరిస్థితి. ఆ తండ్రి ఎవరైతే భర్త ఉన్నాడో, రేవతి భర్త, గుండెలు వాదుకుంటూ ఏడుస్తాం జరుగుతుంది. ఆ అబ్బాయి కూడా మీరు చూడండి, జీన్స్ ప్యాంట్ వేసుకొని, చిన్ని షూస్ వేసుకొని, చిన్ని టీషర్ట్ వేసుకొని ఆ అబ్బాయి అలా పడున్నాడు. వాళ్ళ అమ్మ శవమై అలా పడుంది సంధ్యా థియేటర్ లోపల, బయట కాదు ఇది, సంధ్యా థియేటర్ లోపల. ఎంత బాధాకరమైన విషయం ఇది. వీళ్ళు ట్వీట్ పెట్టారు, సరే స్పందించాలని ట్వీట్ పెట్టారు. వీళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి. ఇప్పుడు మైత్రి మూవీస్ కానీ అల్లు అర్జున్ గుండెల్లో కానీ రైళ్లు పరిగెడుతుంటాయి. ఎందుకంటే ఎంత చెడ్డ పేరు ఇది. ఇక్కడితో అయిపోదు, ఇది ఇక్కడితో అయిపోదు. A1 A2 A3 A4 వీళ్ళే ఆల్రెడీ FIR నమోదైంది. కేసు బలంగా వెళ్ళాలి. ఇది ఏ మాత్రం కేసులో తిర్కాస్ అయినా తారుమారైనా అందులోకి నాలాంటి అడ్వకేట్స్ ముందుకు తీసుకెళ్తానికి, ఫ్రీగా ముందుకు తీసుకెళ్తానికి మేము రెడీ. ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళ తండ్రి వరకు వెళ్ళేటట్టు చూడండి. ఏ కేసులో ఏ మాత్రం తారుమారు జరిగినా నాలాంటి అడ్వకేట్లు 100 మంది లెగిసి మీకు సపోర్ట్ చేస్తాను, రెడీగా ఉన్నాం మేము. 1100 రూపాయలు పెట్టి టికెట్, పిల్లోడు ఏడుస్తుంటే 3 రోజుల తర్వాత వెళ్దాం నాన్న, జర ఖాళీ అవుతుంది అంటే, లేదమ్మా మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, మేము అల్లు అర్జున్ ఫ్యాను అని వెళ్ళాం. మరి ఇక్కడ అల్లు అర్జున్కి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ప్రీమియర్ మూవీ, జనాలు పుష్ప 2 ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కదా. మరి వైల్డ్ ఫైర్ కి మరి జనాలు వస్తారు కదా, ఎక్కువ మంది వస్తారు. మరి వైల్డ్ ఫైర్ అవుతున్నప్పుడు అక్కడ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఎంతో మంది పాపం వాళ్ళ అదృష్టం బాలేక ఈయన ఫ్యాన్స్ అయ్యారు కదా, వాళ్ళందరూ వస్తారు కదా చూస్తానికి మూవీని. నేను వెళ్తే నా వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మరి ఆనాడు ఫ్లడ్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు? ఫ్లడ్స్లో ఆల్రెడీ జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. నేను ఆ టైంలో అక్కడికి వెళ్తే ఇంకా ప్రాణాలు పోతాయని కదా వెళ్ళలేదు. ఆయనకున్న జ్ఞానంలో 1% కూడా ఈయనకి లేదా అల్లు అర్జున్కి అని అడుగుతున్నా నేను.
ఎంత బాధ అనిపించిందంటే రవి గారు ఆ ఇన్సిడెంట్ చూస్తే ఆ పిల్లోడు అక్కడ పోయి ఆ తల్లి అక్కడ చనిపోయి ఉండి తండ్రి ఇంకో కూతురు అక్కడ ఉంటే ఎంత బాధ అనిపించింది. చాలా మంది అంటున్నారు కంపన్సేషన్ ఇవ్వాలి, కంపన్సేషన్ కాదు, ప్రాణాలు ఇవ్వాలి. ఎవరిస్తారు ప్రాణాలు? ఎట్లా తీసుకొస్తారు ప్రాణాలు? పోయిన ప్రాణాలు ఎట్లా వస్తాయి? నీ మూవీకి 10 రెట్ల డబ్బులు నేను ఇస్తా. మీ మూవీ 1000 కోట్లు చేసిరా, 10,000 కోట్లు నేను ఇస్తా. వాళ్ళ ప్రాణాలు తెచ్చిస్తారా మీరు? మరి తీసారా? మరి ఆమె భర్త అన్నాడు సార్. దయచేసి గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాలాంటి అడ్వకేట్స్, మీరు మూవీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వండి. మూవీని రాజకీయాల్లో కలపకండి. స్టార్స్ని రాజకీయ నేతల్ని కలపకండి. మీరే కావాలని వాళ్ళని ప్రోత్సహించి అర్ధరాత్రిలో తెల్లారి 4ంటికి షోలు, అర్ధరాత్రి 10ంటికి షోలు ఏమవసరం అండి? ఎవరి గురించి? వీళ్ళేమైనా చారిటీకి ఇస్తున్నారా డబ్బులు? వీళ్ళేమైనా మదర్ తెరీసాలా? దేనికి? చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం ఇది. కేసులో ఏమాత్రం తారుమార్లు జరిగినా మాలాంటి అడ్వకేట్స్ ఊరుకుంటానికి రెడీగా లేరు. దయచేసి చూసేటోళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ ఫాదర్ వరకు వెళ్ళాలి. మేము వాళ్ళ వెనకాల ఎప్పుడు నుంచొని ఉంటాం.